కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీలో గత 10 రోజులుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఎట్టికలకు ఫలించాయి. స్థానిక రిత్విక్ కంపెనీ ఎదుట నిరసన చేపట్టిన రైతులతో సోమవారం కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరపగా సానుకూల నిర్ణయం వెలువడింది. కంపెనీ కార్యకలాపాల వల్ల దుమ్ము రేగి పంటలు దెబ్బతింటున్నాయని, భారీ బ్లాస్టింగ్ల కారణంగా సాగునీటి బోర్లు ఊడిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి సమక్షంలో రైతులు, కంపెనీ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. కంపెనీ తరపున లైజనింగ్ మేనేజింగ్ జయప్రకాష్, జనరల్ మేనేజింగ్ తిరుమురగన్, హెచ్ఆర్ కిరణ్, మేనేజర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం రోడ్డు అని చెప్పారు. ఆల్రెడీ ఇది 9 కిలోమీటర్లు రోడ్ ఫార్మేషన్ చేశారు పైప్ లైన్ కోసము. ఇంకా 2-3 కిలోమీటర్లు ఉంది. ఆ 2-3 కిలోమీటర్లు గురువారం రోజు సర్వే చేసి అది పాసిబిలిటీ అవుతుందా, పాసిబిలిటీ కాదా, రెవెన్యూ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా ఎస్టిమేట్ వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్లాంట్లు అడిగారు. 3 వాటర్ ప్లాంట్లు అడిగారు. 3 వాటర్ ప్లాంట్లు మేము సిఎస్ఆర్ గ్రాంట్లో ఇస్తామని చెప్పాము. ప్లే గ్రౌండ్స్ అడిగారు. ప్లే గ్రౌండ్స్ కూడా మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పాము. ప్లస్ టెంపుల్కి అడిగారు. టెంపుల్ కూడా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే, జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఒక 10 రోజుల లోపల మేము అకౌంట్స్లో జమ చేస్తామని చెప్పాము. ఇవి వాళ్ళ డిమాండ్స్. ఆ డిమాండ్స్ మేము గురువారంలో సర్వే చేస్తాము. మిగతా వాటర్ ప్లాంటు కూడా మేము కంపెనీ ప్రతినిధులతో, కంపెనీ యాజమాన్యంతో డిస్కస్ చేసి త్వరగా కంప్లీట్ అయ్యేట్టుగా చూస్తాం. ఓకే సార్, స్థానికంగా ఉండే రైతులు ఏమంటున్నారంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఈ విధంగా మాకు హామీలు ఇచ్చారు, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా హామీలు చెప్తా ఉన్నారు. ఇవి ఇప్పుడు ఇంతకుముందు కూడా జరిగింది ఏమంటే ఇండివిజువల్ అకౌంట్ ఇస్తే అది కంపెనీ ఒప్పుకోవట్లేదు. అందుకే ఇప్పుడు కూడా జాయింట్ అకౌంట్ ఇవ్వండి, ఈరోజే 10 రోజుల్లో మేము జమ చేస్తామని చెప్తున్నాం. అది ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి హామీలు రైతులు నమ్మాలంటే ఎలా? రైతులు ఎలా అంటే గురువారం నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా, సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్, మీరు ఇచ్చిన హామీలతో రైతులు సంతృప్తిగా ఉన్నారని మీరు భావిస్తున్నారు? అది నేను చెప్పలేను కదా. వాళ్ళు అడిగిన డిమాండ్స్ మేము నెరవేరుస్తాము. పైకి మా కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి చెప్తామని చెప్తున్నాం. ఈరోజు మాట్లాడాం. ఈరోజు వాళ్ళు డిమాండ్స్ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి మేము ఫైనలైజ్ చేస్తాము. గురువారం రోజు సర్వే చేస్తాము. వాటర్ ప్లాంట్ సిఎస్ఆర్ గ్రాంట్లో ఇస్తామన్నాము. ప్లే గ్రౌండ్ అన్నారు, ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పాము. టెంపుల్ అన్నారు, టెంపుల్కి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమనండి, మేము పైకి పంపించేసి 10 రోజుల్లో అకౌంట్లో జమ చేయట్టుగా చేస్తామని చెప్పాము. అది సార్, ఇక్కడ యాక్చువల్గా కంపెనీ స్థాపించబట్టి దాదాపు 5 సంవత్సరాలు కావచ్చు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కావచ్చు. అయితే సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా ఇక్కడ లోకల్ విలేజెస్కి సిమెంట్ రోడ్స్ కానీ, హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానీ, తర్వాత మీరు అన్నట్టు మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, తర్వాత ఇవన్నీ స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలి. కానీ ఈ 3 ఇయర్స్లో మీరు ఎక్కడ ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఏ విలేజ్లో ఒక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. నమస్కారము. ఈ రేకలకుంట పంచాయతీ 9 గ్రామాల ప్రజలు ఇక్కడికి లాస్ట్ 15 రోజుల నుంచి మేము ఇక్కడికి ఒక 3 సార్లుగా ధర్నాకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రిత్విక్ కంపెనీ యాజమాన్యము ఇంకా మాకు చాలా హాని జరుగుతుంది. ఇక్కడ ఈ బ్లాస్టింగ్ల వల్ల, ఈ దుమ్ముదుల వల్ల చాలా హాని జరగడం అంటే రైతులకి ఈ పైర్లు పండించుకోలేని పరిస్థితి. అలాగే ఈ మోటార్లు కూడా ఈ బ్లాస్టింగ్ల వల్ల లోపల అన్ని జామ్ అయిపోయి ఆ మోటార్లు పైకి పెరుక్కోలేని పరిస్థితి. దాని కొరకే ఇప్పుడు మేము లాస్ట్ 15 రోజుల నుంచి ఇక్కడికి వస్తాము. అట్లీస్ట్ మాకు కొన్ని చిన్న పనులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఆ డెవలప్మెంట్ పనులన్నా చేయించుకుందామని మేము ఒక పిలుపు చేస్తే మన 9 ఊర్ల పంచాయతీల 9 ఊర్ల ప్రజలందరూ ఇక్కడ లాస్ట్ 3 వారాలుగా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా దాదాపు 200 మంది మన పంచాయతీ నుంచి ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా మేము ఈరోజు వాళ్ళ యాజమాన్యానికి తెలియపరచగా వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించినారు. మీ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ రాసి ఇవ్వండి అని చెప్పినారు. ఫస్ట్ డిమాండ్ మేము యాక్చువల్లీ రాణిబాయి కానీ ఇంకా మఠము వాళ్ళు 10 కిలోమీటర్లు రోడ్డు వేయడం జరిగింది. అవతల మనకు ఒక 3 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ మీదనే ప్రధానంగా మనం ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడము జరిగింది. వాళ్ళు కూడా దానికి సానుకూలంగానే ఇమీడియట్గా రేపు ఒక 3-4 రోజుల్లోనే సర్వే ఏర్పాటు చేసి దానికి ఇమీడియట్గా మేము ఏమేమి చేయాలో తగు చర్యలు చేస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు దాదాపు ఒక 500 ఇంకా 600 మొక్కలు తెప్పించి ఈ చెట్లు మొక్కలు నాటాల్సిందిగా కోరినాము. దానికి కూడా వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా మన పంచాయతీకి ఒక 3 వాటర్ ఫ్రంట్లని అడగనము. అవి కూడా ఇమీడియట్గా ఏదో గ్యారెంటీలో పెట్టి మనకు ఇమీడియట్గా బిగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన టెంపుల్కి డియగ్రహారం టెంపుల్కి కూడా ఇంతకుముందే చెప్పినారు గతంలో, కానీ ఇంతవరకు చేయలేదు. ఈ తొందరలో ఆ అమౌంట్ కూడా మనకు రిలీజ్ చేస్తామని చెప్పినారు.
అదేవిధంగా మన పంచాయతీకి 2 ప్లే గ్రౌండ్లు ఎక్కడ గ్రౌండ్స్ లేవు. అదేవిధంగా 2 ప్లేసులు మనం వాళ్ళకి సెలెక్ట్ చేసి చూపిస్తామని చెప్పినాము. ఆ 2 ప్లే గ్రౌండ్లను కూడా జంగిల్ క్రియేషన్ అంతా చేసి నీట్గా రెడీ చేసి ఇచ్చి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన హామీలు చేయకపోతే ఈ ధర్నాన్ని మరింత ఉధృతంగా చేసి వీళ్ళ పనులు ఎక్కడ జరగకుండా చేయగలిసిన మన పంచాయతీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.